మండలంలోని గుడిపేట రాపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది వైద్య శిబిరాలు నిర్వహించారు. జిల్లాలో ఇటీవల భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు గురువారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లి గుడిపేట్ గ్రామ పంచాయతీల పరిధిలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ వైద్య శిబిరాలని ఎంపీడీఓ మధుసూదన్తో కలిసి తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండేని సందర్శించారు. వైద్య శిబిరంలో వైద్యులు కీళ్ళ నొప్పులు, జ్వరంతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు చేసి కావలసిన మందుల్ని అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, ఎంపీడీఓ మధుసూదన్లు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతోనే వ్యాధుల్ని నివారించవచ్చని, ఇటీవల కురిసిన వర్షాలకి వాతావరణంలో మార్పులు వస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించి దోమలు వృద్ధి చెంది విష జ్వరాలతో పాటు డెంగ్యూ, మలేరియా, అతిసారం, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. గ్రామాల్లో నివసించే ప్రజలు అనారోగ్యాలకి గురికాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకొని ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ ఆయా గ్రామాల ప్రజలకి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. శుక్రవారం మండలంలోని నరసింగాపూర్ వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రామస్తులు ప్రత్యేక వైద్య శిబిరాల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వైద్య శిబిరంలో డివిజనల్ పంచాయతీ అధికారి ధర్మారాణి, మండల ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ లహరి, MLHP డాక్టర్ సాయి ప్రసన్న, CHO జయమేరి, HEO రఘుపతి, హెల్త్ సూపర్వైజర్ పద్మ, హెల్త్ అసిస్టెంట్లు రమేష్, శరత్, పంచాయతీ కార్యదర్శులు సాయి, మల్లేష్, ANMలు సుజాత, సుహాసిని, ఆశా కార్యకర్తలు పద్మ, శ్యామల, రాజేశ్వరి, మానస, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 15 రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హాజీపూర్ మండలంలో ఈరోజు రాపల్లి గుడిపేటలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరాల్లో అంటే గతంలో హాజీపూర్ PSCలో ఈ వారం రోజులుగా వస్తున్న ఓపీలో చూసి ఇక్కడ కొంతమంది ఎక్కువ పేషెంట్ రావడం జరిగిందని చెప్పి హాజీపూర్ రాపల్లి మరియు గుడిపేటలో ఈరోజు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గ్రామంలో ఉన్న ఎవరైనా జ్వరాలు వచ్చినా ఇంకా ఎలాంటి అవసరం ఉన్నా ఇక్కడ వచ్చి ఈరోజు చికిత్స చేయించుకుంటున్నారు. వైద్యాధికారిని లహరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వైద్య శిబిరం జరుగుతుంది. ఎంపీడీఓ గారు మేము కలిసి గ్రామాల్లో తిరుగుతూ శానిటేషన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ప్రతి గ్రామంలో శానిటేషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే వెంటనే హాజీపూర్లోని PSCకి వెళ్ళి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ సీజనల్ వ్యాధుల దృష్ట్యా ఈరోజు మనం హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామ పంచాయతీలో డాక్టర్ లహరి గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకుగాను నిన్ననే మన గ్రామ పంచాయతీ ద్వారా గ్రామంలో టామ్ చేయించినాం. ప్రతి ఒక్కరూ ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి. జ్వరము కానీ దగ్గు కానీ ఏదొచ్చినా కూడా ఇక్కడ చూపించుకోవాలి. ఇంకెక్కువ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా సంబంధిత PSC హాజీపూర్లో సంప్రదించమని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. చాలా సంతోషం. ఈ క్యాంపు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనేది కలెక్టర్ గారి ఉద్దేశం. వారి ఆదేశాల మేరకే మనం ఈ మండలంలో ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి గాను తహసీల్దార్ గారు నిన్ననే PSC హాజీపూర్ వెళ్ళడం జరిగింది. మేమందరం కూడా విజిట్ చేయడం జరిగింది. డాక్టర్ గారిని సంప్రదిస్తే సరే ఈరోజు మనం రాపల్లిలో పెడదామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందరికీ కూడా ఈ మెడికల్ సిబ్బంది కూడా అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తూ ఈ క్యాంపుని ఇట్లా కొనసాగించి అందరూ కూడా ఈ రాపల్లి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.